డ్రగ్స్ సంస్కృతిని సహించకుండా ఉక్కుపాదంతో అణిచివేయాలని రాష్ట్ర ప్రొవిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. శనివారం వికారాబాద్ పట్టణ కేంద్రంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ను శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి, శాసనసభ్యులు కాళే యాదయ్య, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్లతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభోత్సవం గావించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయితో పాటు ఇతర మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న వారిని గుర్తించి కేసుల నమోదుతో కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. మాదక ద్రవ్యాలు ఎక్కడి నుండి సరఫరా అవుతుందనే విషయాన్ని పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరిని విడనాడి ఉమ్మడిగా కార్యాచరణ బద్దంగా నిఘా పెట్టాలని మంత్రి సూచించారు. అవసరం అనుకుంటే ఇతర రాష్ట్రాల సహకారం కూడా తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ యొక్క వీటి కలుగు సంబంధించి కూడా, ఎందుకంటే కూలీ నాలి చేసుకొని పుట్ట పోసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు, అటువంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళ బతుకులు బదారు పాలై రోడ్డు మీద పడితే వాళ్ళ ప్రాణాలు పోతే ఆ కుటుంబాన్ని ఎవరు పోషించాలి? కాబట్టి ఈ నిర్లక్ష్యాన్ని కూడా సహించే సమస్య ఉండదు. ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రెండు విధాలు. ఒకటి, గౌడ సోదరుల వృత్తి వాళ్ళపైన ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కాకుండా చెట్లు పెంచే కార్యక్రమం చేయడం, వాళ్ళకి ఎంత వాళ్ళకు అవసరం ఉంటే ఎంత వెసులుబాటు కల్పించాలి ఆ విషయంలో కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున సహకరించి ఏర్పాటు చేస్తాం. అట్ ది సేమ్ టైము ఈ యొక్క ఎక్కడెక్కడైతే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఖచ్చితంగా